అప్పుడు ధర్మరాజు అడిగాడు, అసలు ఈ పాపాలకు శిక్షలు కూడా ఓసారి చెప్పండి, నలుగురు వింటే మంచిది కదా నాతో పాటుగా అన్నాడు. మంచిదేనయ్యా, ఎందుకంటే ఈయనకి మనస్సులో ఇప్పటికీ ఎంత చెబుతున్నా తొలగిపోని భావన ఒకటి ఉంది, దానికోసం ఇవన్నీ అడుగుతున్నాడు. ఆ భావన ఉంది అనడానికి తిక్కన గారి పద్యంలో సాక్ష్యం ఉంది మనకి. ఆయన మహానుభావుడు కదా, మనస్తత్వ శాస్త్రవేత్తల్లో కవుల్లో తిక్కన గారిని మించిన వాడు ఎవడండి. శిక్షలు చెప్పండి చెప్పాడు, దానికే ఉందయ్యా. ధాన్యాన్ని దొంగిలించిన వాడు ఎలకై పుడతాడు, పరదార కోసం మోజుబడి సొంత కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కూడా నాశనం చేసిన వాడు రాబందై పుడతాడు, పితృకార్యం జరుగుతుంటే అడ్డు చెప్పినవాడు అడ్డు కల్పించినవాడు కాకై పుడతాడు, ధనాశతో విపరీతంగా ఇతరుల ఆస్తులు ఆక్రమించిన వాడు, చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి వాళ్ళకి మోసం చేసిన వాడు, రియల్ ఎస్టేట్ పెట్టి మూసేసి ప్రజల్ని మోసం చేసిన వాడు గాడిదే పుడతాడు. ఇక చేసిన మేలు మర్చిపోవడమే కాదు, కృతజ్ఞతతో ప్రవర్తించిన వాడు, వాడికే అపకారం చేసిన వాడిని రకరకాలుగా కోసి కాల్చి బూడిచ్చేసేస్తారయ్యా నరకంలోను, అనుమానమే లేదు. స్త్రీని చంపినవాడు 21 రకాల నరకాలు అనుభవిస్తాడు. ఎవరైనా తన దగ్గర దాచిన సొమ్ముని దాచిపెట్టేసి నొక్కేసాక లేదు పో అని చెప్పినవాడు, దాచిన సొమ్ముని మోసం చేసినవాడు చేపై పుడతాడు అని చెప్పి ఇప్పుడు విచిత్రమైన విషయం చెబుతాడు. ఈ పనులు చేసిన మగవాళ్ళందరూ చేపలై, ఎలకలై, గాడిదలై, కుక్కలై, రాబందులై పుడతారు. ఈ పనులు ఆడవాళ్ళు చేస్తే ఆడచిలకలై, ఆడ ఎలకలై, ఆడరాబందులై, ఆడగాడిదలై పుడతారు అన్నాడు. లెక్కే. మళ్ళీ పైగా వీళ్ళు వాళ్ళకే భార్యలు అవుతారు శుభ్రంగా. 7 జన్మల అనుబంధం, నువ్వో ఎలక నేనో ఎలక, సరిపోయింది. ఇంక ధాన్యం వెతుక్కుంటూ సరిగ్గా పాపాలు కూడా ధాన్యం ఎలక, ధాన్యం కోసం తాపత్రపడ్డ పుట్టు, ఎలకే పుట్టు, వెతుక్కో, జీవితం అంతా ధాన్యం వెతుక్కో. పరదార రాబందు, ఎందుకని మొత్తం సంసారం నాశనమైంది, ప్రపంచం నాశనమయ్యాక శ్మశానాల మీద పడి ఏడుస్తుంది రాబందు. అదే జన్మ. దాచిన సొమ్ము దొంగిలించావు, గాడిదే పుడతావు. చేప, ఎందుకంటే చెరువులో ఉండి ఎప్పుడు ఏం పడుతుందా, ఎందుకని వీడి దగ్గర పడిన దాన్ని ఇదివరకు నొక్కేశాడు, అందుకని ఇప్పుడు ఏం పడుతుందా. సరిగ్గా ఆ జన్మలన్నీ అలాగే ఉంటాయి. ధనాశతో అడ్డమైన పనులు చేస్తారు, అడ్డగాడిదే పుడతాడు. పితృకార్యానికి అడ్డం వచ్చాడు, కాకే పుట్టాడు, కాకి ఏం చేస్తుందో ఆ పిండాలు తింటుంది, అందుకని అడ్డం వచ్చావు కాబట్టి ఎక్కడ పితృకార్యం పెడుతున్నారా, పిండం దొరుకుతున్నారని వెతుక్కుంటూ కూర్చో. సరిగ్గా శిక్షలు కూడా చూడండి ఎలా ఉన్నాయో, పాపానికి తగినట్టుగానే ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. విను దానమునను అనగా చెడు పాపములు, విను పాపములన్నీయు అనగా చెడు దానములకు అన్నిటికి సజ్జన సేవ్య అన్నదానము మునులకు అధికం వండ్రు పాపముల బాపునెడన్. పాపములు చెడిపోయే మార్గం ఉందయ్యా. పాప ఫలాలు అనుభవించకుండా చేయాలంటే దానములు చేయొచ్చు. ఏదో ఊరికే పైపైన చేసేసి మొహమాటానికి చేసే దానాలు కాదు. ఇచ్చినమ్మా పుచ్చుకుంటేనమ్మా, ఆవుని తీసుకోవడం, మళ్ళీ ఆవుని అలా వదిలేయడం, ఆవుని ఇంకోళ్ళకి ఇచ్చేయడం, ఒక ఆవుతో 10 దానాలు కానిచ్చేయడం, ఈ ఆవులన్నీ అమ్మేయడం, ఇది పుచ్చుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అందరికీ పాపమే ఈ వలయం. ఆవు దానం పుచ్చుకున్నామంటే ఖచ్చితంగా మనమే దాన్ని ఉపయోగించుకుని తీరాలి, దాని పోషణ బాధ్యత వహించాలి, లేనప్పుడు పుచ్చుకోవద్దు. అలా వహించగలవాడికి ఇస్తున్నామా లేదా చూడాలి. అంతేగాని ఎక్కడో గోశాలు పెట్టారు, గోదానం చేయమనగా చేయకూడదు. అక్కడ ఏమవుతున్నాయి పరిశీలించాలి ఏం జరుగుతుందో. లేకపోతే గోదానంలో ఒక పెద్ద వ్యాపారం అయిపోతుంది, దాని ప్రయోజనం ఉండదు. ఆవు నా బ్రాహ్మడో మరొకడో ఉపయోగించుకుని ఆ పాలు పిల్లలకి తాగించి తాను తాగి ఉంటేనే అది గోదానం ఫలితం. ఊరికి ఈయనో చేయట్టి ఆయనో చేయట్టి, మధ్యలో వాళ్ళు 3000 కొట్టేసి మళ్ళీ అదే గోవు మీద ఇద్దరు చేయట్టి, చివరికి దాతను ఎత్తి మీద చేయట్టారు మొత్తం అందరం. ఈ మాయదానాలు జరుగుతున్నాయి, చాలా విషయాలు జరుగుతున్నాయి. మొక్కుబడి దానాలు అయిపోతాయి ఇవన్నీ. పాపములు అనగా చెడిపోతాయి, దెబ్బతింటాయి, ఫలాలు పోతాయి. దేనివలని? దానములను. అంటే దానములను అన్నింటికి అన్నదానము మునులకు అధికం వండ్రు పాపములు బాపున. ఆ పాపాలను పోగొట్టే ప్రక్రియలో అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదన్నారు. అది కూడా మునులకి. ఊరికే సంతర్పణ చేసి అన్నదానం అంటే కుదరదు. ఇవాళ దానికి ఎవరు రావట్లేదు, మీరు గమనించండి. ఇది పేదలకు అన్నదానం అంటే అసలు రారండి. అక్కడికి వెడితే పేదవాళ్ళు అనుకుంటారు అందరూ. ఇప్పుడు పేదరికంలో ఉన్న వాళ్ళకు కూడా పేదవాళ్ళని చెప్పుకోవడానికి నామోషిగా ఉంది. ప్రభుత్వం దగ్గర పథకాలన్నీ అనుభవించడం కోసం పేదవాళ్ళమని చెప్పుకుంటారు, కాగితం మీద రాస్తారు. విడిగా ఒప్పుకోరు ఆ విషయాన్ని. మమ్మల్ని పేదవాళ్ళంటే ఊరుకోమని అంటారు. అదంతే. రేషన్ కార్డు దగ్గర పేదవాడే, వేషాలు వేసే చోటు కాదు. ఇదో నాటకం. అందుకే పేదలకు అన్నదానం అని పెట్టండి, రాడెవరు. అటు వెళితే పేదలు అనుకుంటారు, నేను వెళ్ళను, తిండి మారచ్చనగా నేను వెళ్ళను.
వాళ్ళు ఇప్పుడు స్వీట్ వేసారా పులిహోర వేసారని అడుగుతున్నారు. అందుకే మునులకు అన్నాడు, సాధు పురుషులు తపస్సులో ఉన్నవాళ్ళు ఉంటారు, వాడు అసలు ఆహారం పట్టించుకోరు. ఎప్పుడో పాపం తపస్సులో మునిగి వాళ్ళకి మెలకు వస్తుంది, అప్పుడు ఆకలి వస్తుంది. అప్పుడు ఎవరైనా అన్నం పెడితే బాగుండు అనిపిస్తుంది. ఆ అన్నం పెట్టగలిగిన వాడు ఇక మహాపుణ్యాత్ముడు. ఇక్కడ ఒక్క సందేహానికి తుమ్మపూడి కోటీశ్వరరావు గారు చక్కగా విశ్లేషణాత్మకంగా సమాధానం చెప్పారు. మరి దానాల వల్ల పాపాలు పోతే పాపాలు అనేకం చేసేసి దానాలు చేసేస్తారు, సరిపోయిందా? తీర్థాలు స్నానాలలాగే ఇవి అంతే కదా మరి. కానీ దీనికి తేడా ఏమిటంటే, తీర్థయాత్ర క్షేత్రానికి వెళ్ళామనుకోండి, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకున్నాం, ఎవరికైనా దానం ఇయ్యాల. ఓ పుణ్యక్షేత్రంలో దేవుడిని దర్శించు, అక్కడ మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకున్నాం, మనం ఏసీలో వెళ్ళాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఎవరికైనా దానం ఇయ్యాలి. రైల్వే వాళ్ళకి ఇచ్చిన దానం అవుతుంది. దానం ఎలా అయింది? మనం కొనుక్కున్నాం. కానీ ఒక భూదానము, గృహదానము, గోదానము ఇటువంటివి చేయడం, ధనదానము, అది కూడా లక్షల్లో, వాళ్ళ కుటుంబం శుభ్రంగా బతికేలాగా. అలాగే దీపదానం అంటే ఊరికే ప్రముద దానం ఇస్తూ ఉపయోగం, ప్రముదలు కూడా వాడడం లేదు, శుభ్రంగా వాళ్ళ ఇంట్లో కరెంటు పెట్టించడమే, కరెంటు బిల్లు కట్టడమే, గుడిసెల్లో వాళ్ళందరికీ టార్చ్ లైట్లు ఇవ్వడమే. అలాంటివి ఏమైనా చేసామనుకోండి, దానివల్ల ఎందుకు పోతుంది అంటారు. అసలు పాపం ఎందుకు చేస్తున్నాడు మనిషి? అక్రమంగా సంపాదించడం స్వార్థం వల్లే కదా. మరి ఆ స్వార్థం వల్ల సంపాదించిన ఆస్తిలో చాలా భాగం ఇలా దానం వల్ల పోతుంది కదా. అంటే త్యాగభావన మనస్సులో ఉంది కదా. ఇది పోవడానికి అది చేస్తున్నామని కాదు, చేసిన దానికి పశ్చాత్తాపడి చెయ్యాలి. మళ్ళీ నేను ఇన్ని దానాలు చేశానని గొప్పలు చెప్పొద్దు. మళ్ళీ ఈ పాపాలేమో కప్పెట్టేసుకొని ఈ దానాలు మాత్రం బాగా ప్రచారం కలిగేలా చేసుకుని వాటికి మంచి ప్రకటనలు ఇప్పించుకొని మళ్ళీ లోకంలో మంచి పేరు చేయకూడదు. ఇక్కడ చేసిన వాటికి మనస్సులో కుళ్ళిపోతూ, పశ్చాత్తాపడుతూ, బాధపడుతూ, ఏదో ఒక రకంగా ఇది పరిహారం అయితే బాగుండని కోరుకుంటూ అప్పుడు కనుక దానం చేస్తే పోతుంది అని కోటేశ్వరరావు గారు చక్కని వ్యాఖ్యానం రాశారు, తుమ్మపూడి గారు. ఎందుకు? మనిషి పాపానికి పాల్పడుతున్నది స్వార్థం కదా. ఆ స్వార్థానికి పరిహారం త్యాగం కదా. మరి ఆ త్యాగం దానంలో చేస్తున్నాడు కదా, దీనికి అది పరిహారం అయిపోయినట్టే కదా. పిల్లలు ఏదో తప్పు చేస్తారు, వెంటనే మాస్టర్కు దెబ్బేశారు, దాంతో అది పోయిందండి. రాజదండన యమదండన అంటారు. రాజదండన ఉన్నప్పుడు యమదండన అవసరం లేదు. ఒకడు ఇక్కడ ఒక నేరం చేశాడు, చెరసాల్లో అతనికి శిక్ష పడింది, ఇంకా నేరం అతను వచ్చే జన్మలో కానీ నరకంలో కానీ అనుభవించాల్సిన అవసరం లేదు. ఇక్కడ తప్పించుకుంటే అక్కడ రెట్టింపు ఖాయం. ఇక్కడ అయిపోతే అక్కడ అక్కర్లేదండి. గురువు నుంచి శిక్ష తప్పించుకోవచ్చు శిష్యులు, భగవంతుడి నుంచి తప్పించుకోలేరుగా. అంచేతన అది పరిహారమే అన్నాడు. ఇక్కడ అన్నదానం గొప్పదని ఎందుకు అన్నాడు? మునులకో ఎవరికో పోని చాలు అనే భావన అన్నదానంలో ఉంటుంది. వస్త్రదానం చేస్తే ఇంకా మంచి రకాల బట్టలు ఇవ్వాల్సి, నాకు ఉన్న చీరే ఇచ్చారు, ఇంకో అంచు చీర ఇచ్చుంటే బాగుండు, ఇప్పుడు ఈ అంచు ఇవిడికి లేదని ఆవిడికి తెలుసా? ఈ భావన ఉంటుంది.